Welcome to SakshiEducation.com. I am Mahinder Reddy, Director of Kanishka IAS. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు అనగా ఆగస్ట్ 27, 2020 వివిధ దినపత్రికలలో ముఖ్యంగా సాక్షి, హిందూ, ఈనాడు వంటి వాటిలో వచ్చిందని చూద్దాం. ముందు FCI అని రాశాను. FCI అంటే మీ అందరికీ తెలిసిందే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ సంవత్సరం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ధాన్య సేకరణ, ఈ సంవత్సరం అంటే 2019-20. సో 2019-20 గాను దేశవ్యాప్తంగా ఈ యొక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 759.60 LMT అంటే లాక్స్ 759.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ చేశారు. మరి ఇందులో తెలంగాణ 2వ స్థానానికి వచ్చింది. ధాన్య సేకరణ జరిగిన ప్రదేశాలలో, రాష్ట్రాలలో తెలంగాణ నుండి 11 అంటే 111 అంటే 111.26 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ధాన్య సేకరణ అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 79.46 మెట్రిక్ అంటే లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ధాన్య సేకరణ. సో ఈ వివరాలన్నీ చూస్తే ధాన్య సేకరణలో తెలంగాణ 2వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం దక్కాయని ఫుడ్ కార్పొరేషన్ వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా మనకు తెలుస్తుంది. EMC అని రాశాను. EMC అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. గతంలో మొన్న కూడా చెప్పాను. ఈ యొక్క ఫోన్ల తయారీ, ఎలక్ట్రానిక్ సంబంధించిన ఒక పరిశ్రమ YSR కడప జిల్లాలోని ఈ యొక్క కోపర్తి దగ్గర వస్తుంది అని చెప్పాను. దానికి సంబంధించిన వివరాలు ఈరోజు సంపూర్ణంగా వచ్చాయి. YSR కడప జిల్లాలోని కోపర్తి ప్రాంతంలో 500 ఎకరాల విస్తీర్ణంలో దాదాపుగా 730 కోట్ల పెట్టుబడితోటి ఈ యొక్క ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో 380 కోట్ల రూపాయల గ్రాంట్ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. మిగతా 350 కోట్ల పెట్టుబడిని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. దీని ద్వారా 2000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నది మనకు తెలిసింది. నెక్స్ట్ ఏంటంటే డ్వాక్రా అనేది ఏంటి అంటే ఈ యొక్క మహిళలకు రుణ సంబంధించింది అనుకున్నాం. భారతదేశంలోనే ఇలా డ్వాక్రా రుణాలు తీసుకున్న మహిళల్లో 99% పైగా తిరిగి సకాలములో చెల్లింపులు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ మహిళలు రుణాలను పొందడమే కాదు, సకాలంలో తిరిగి చెల్లించడంలో ప్రప్రథమ స్థానంలో ఉన్నారు అన్నది గొప్ప విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఇక రివర్ లింకింగ్, ఈ యొక్క నదుల అనుసంధానం అనేది ఎప్పటి నుండో ఒక వార్తల్లో ఉన్న అంశం. దాదాపు 1960వ దశకం నుంచి ఇది ఉన్నదన్నది మనకు తెలిసింది. ఈరోజు మళ్ళీ వార్తల్లో మనకు కనిపించింది. ఇందులో 13వ ఆర్థిక సంఘం ఇచ్చిన సూచనలు 14వ ఆర్థిక సంఘం కూడా అదేవిధంగా ఆమోదం చేస్తూ కేంద్ర ప్రభుత్వం 60% నిధులను, రాష్ట్రాలు 40% నిధులను పెట్టి కేటాయించి ఈ యొక్క నదుల అనుసంధాన కార్యక్రమాన్ని చేపట్టవచ్చు అని కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే రాష్ట్రాల విషయానికి వచ్చే వరకు ఉదాహరణకు మనం చూసుకుంటే గోదావరి నుంచి కావేరీ నదికి రివర్ లింకింగ్ చేయాలి అనుకున్న దానికి గోదావరి అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, చివరిలో తమిళనాడు, ఈ 3 రాష్ట్రాలు ఎంతో కొంత పెట్టుబడులు వారి యొక్క వాటాను ఇవ్వవలసి వస్తుంది. ముగ్గురు మధ్యలో కూడా ఏకాభిప్రాయం రావాలి. ఆ తర్వాతనే ఇది జరుగుతుంది అన్నట్టుగా ఆ యొక్క పత్రికలో ఉన్న వార్తల ద్వారా తెలిసింది. అంటే కేంద్రం అవుట్ రైట్గా 60% నిధులను ఇస్తుంది. మిగతా 40 మాత్రం ఆయా రాష్ట్రాలలో ఆ యొక్క కాలువ ప్రయాణించే, అనుసంధాన కాలువ ప్రయాణించే ఆ పొడవును బట్టి వాళ్ళ యొక్క నిధుల కేటాయింపు జరగాలి. ఆ 40%లో అన్నది ఉంది. కానీ ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఏమని? ఈశాన్య రాష్ట్రాలలో నదుల అనుసంధానానికి సంబంధించి
90% నిధులను ఆ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మిగతా 10% మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. ఎప్పటికీ అవి స్పెషల్ స్టేటస్లో ఉన్నాయి కాబట్టి కొంతవరకు ట్రైబల్ ఏరియా అనుకోండి, రగ్గుడ్ టోపోగ్రఫీ ఉండడం, అంత సులభంగా కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు కాదు కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా అన్నదాంతో మనం దాన్ని చూడవచ్చు. ఇక మరొకటి మనం అంటే ఈ యొక్క నదుల అనుసంధానం విషయాన్ని కనుక మీరు చూస్తే ఇందులో ఎప్పటి నుంచో ఉన్న ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు అనేక సందర్భాలలో కాలయాపన అవుతుంది, కానీ ఇది పూర్తి స్థాయిలో జరగడం లేదు అన్నది కూడా మీకు తెలిసిన అంశంగా చెప్పవచ్చు. సో ఎక్స్పోర్ట్స్ అని రాశాను. నిన్న నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన ఈ ఎగుమతుల లిస్ట్, వివిధ రాష్ట్రాల నుండి ఏ విధంగా ఎగుమతులు అయ్యాయన్న లిస్టును కనుక మనం చూస్తే ఒక 4 అంశాలు ప్రధానంగా తీసుకున్నారు. ప్రభుత్వ విధానాలు, వాణిజ్యం, ఎగుమతుల వాతావరణం మరియు పనితీరు. ఈ 4 అంశాలను తీసుకొని మరొక 11 ఉప అంశాలతోటి క్రోడీకరించుకొని చివరికి గుజరాత్ రాష్ట్రం నుంచి ఎగుమతులు అత్యధికంగా జరిగాయని చెప్పారు. వీళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం మొదటి ఎక్కువ ఎగుమతులు జరిగింది గుజరాత్, రెండవది మహారాష్ట్ర, 3 తమిళనాడు, 4 రాజస్థాన్, 5 ఒడిస్సా, 6 తెలంగాణ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చే వరకు ఈ యొక్క ఎగుమతుల విషయంలో సన్నద్ధం చేయడంలో 20వ స్థానంలో ఉంది. అంటే నూతనంగా ఏర్పడిన రాష్ట్రంగా మనం భావించవచ్చు. పేరు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ కూడా పారిశ్రామికీకరణ తక్కువగా జరిగి ఉంది. సో అనేక ఫ్యాక్టర్స్ వల్ల ఇది 20వ స్థానంలో ఉంది ప్రస్తుతానికి మనం చెప్పచ్చు. సుధా సుందరి నారాయణ్ అని రాశాడు. ఈమె భారతదేశానికి చెందిన వనిత. 10 సంవత్సరాల క్రితం ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే నిపుణురాలు. 10 సంవత్సరాల క్రితం ఈవిడ అమెరికాకు వెళ్ళింది. నిన్న ట్రంప్ అంటే ఏదైతే వైట్ హౌస్ ఉందో, వైట్ హౌస్లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతుల మీదుగా ఈమెకు అమెరికా పౌరసత్వం అనేది అమెరికా పౌరసత్వ పత్రాలను అందుకున్నది. ఇది ఒక విశేషంగా మనం చూడవచ్చు. జనరల్గా కొన్ని ఎగ్జామ్స్లో ఎట్లా అడగవచ్చు అంటే ఈ మధ్యకాలంలో అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారి చేతుల మీదుగా అమెరికా పౌరసత్వాన్ని అందుకున్న భారతీయ వనిత ఎవరు అని అడగవచ్చు. ఆమెనే మనకు సుధా సుందరి నారాయణ అని తెలుస్తుంది. తర్వాత మరొక అంతర్జాతీయ వార్త ఏంటంటే ఇండియా ఫస్ట్ పాలసీ. ఇండియా ఇటీవల కాలంలో మనకు శ్రీలంకలో ఎన్నికలు జరిగాయి. శ్రీలంక అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? గోటబాయో రాజపక్సే. ఆ అధ్యక్ష ఎన్నికలు అయిన అనంతరం అక్కడ ప్రధానమంత్రికి సంబంధించిన పార్లమెంటరీ ఎలక్షన్స్ కూడా జరిగాయి. ఈ పార్లమెంటరీ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతోటి, ఒక సంపూర్ణమైన మెజార్టీతోటి ఆయన సోదరుడు మహింద రాజపక్ష ప్రధానమంత్రి అయ్యారు. గతంలో మహింద రాజపక్ష గారు ఒకప్పుడు ఆ దేశ అధ్యక్షుడిగా ఉండే. ఆ సమయంలో ఆయన సోదరుడు గోటబాయో రాజపక్ష గారు రక్షణ శాఖ మంత్రిగా ఉండే. సో వాళ్ళ రాజ్యాంగ నిబంధనలను అనుసరించి ఆయనకు ఇంకా మళ్ళీ అధ్యక్షుడు అయ్యే అవకాశం లేదు ఎవరికి? మహింద రాజపక్ష. అందుకని ఆయన సోదరుడు అయ్యాడు గోటబాయో రాజపక్ష. ప్రజాస్వామ్యయుతంగానే, ఇదేం నామినేటెడ్ కానీ హెరిడిటరీ కాదు. సో గతంలో ఆ శ్రీలంక మహింద రాజపక్షే కానీ లేదా తర్వాత వచ్చిన మిగతా వాళ్ళు కానీ అధికారానికి వచ్చిన వాళ్ళు కానీ చేసిన కొన్ని పొరపాట్లను సరిదిద్దుకోవడం. సో దక్షిణాసియాలో ముఖ్యంగా ఆసియా ఖండంలో కనుక మీరు చూస్తే చైనా, భారత్ 2 పెద్ద జైగాంటిక్ నేషన్స్, అందులో సందేహం లేదు. జనాభా పరంగా కానీ, ఆర్థిక అభివృద్ధి కానీ, పారిశ్రామికీకరణ కానీ, జీడిపి గ్రోత్ రేట్లో కానీ, సో సైంటిఫిక్ ఇన్నోవేషన్స్లో కానీ అన్నిట్లో ఉన్నాయి. కాబట్టి కొంచెం తమిళ విష్యూతోటి కొంతకాలం పాటు సింహాల వాళ్ళు భారత్ కంటే కాస్త చైనా వైపు మొగ్గు చూపారు. కానీ కాలక్రమేణా ఒక దశాబ్ద కాలం చూసుకున్న తర్వాత శ్రీలంక ఒక రుణగ్రస్తమైన దేశంగా అయిపోయే పరిస్థితి అయింది. చైనా కంపెనీలు, చైనా ప్రభుత్వము విధించే విధి విధానాలను శ్రీలంక జాతీయ ఉనికినే ప్రశ్నార్థకరం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ విధానాన్ని కూడా కొంచెం సరళించుకొని మళ్ళీ పాత విధానానికి భారతదేశంతో స్నేహహస్తాన్ని చాచడమే కాదు, అసలు ఫస్ట్ అంటే శ్రీలంక ప్రజల యొక్క సార్వభౌమాధికార రక్షణ అనంతరం రెండవ చేయినంటూ అందించాల్సి వస్తే అది భారతదేశం ఇండియా ఫస్ట్ పాలసీ అన్నాం. ఇంతకుముందు కదా భారతదేశం ఎప్పుడైతే లుక్ ఈస్ట్ పాలసీ, లుక్ యాక్ట్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీ,
లుక్ ఈస్ట్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీ, లుక్ వెస్ట్ పాలసీ ఎట్లయితే పెట్టుకున్నామో ఈనాడు శ్రీలంక విదేశాంగ విధానం కూడా ఇండియా ఫస్ట్ పాలసీ అనేదాన్ని మనం వచ్చింది. తర్వాత బ్యాడ్ బ్యాంక్ అనేదాని ఒక పదం. నిన్న భారత మాజీ ఆర్బీఐ గవర్నర్ గారైన దువ్వూరి సుబ్బారావు గారు మాట్లాడుతూ ఈ యొక్క భారతదేశంలో రుణ ఎగవేతదారుల నుండి బ్యాంకులను పరిరక్షించి రుణ ఎగవేతదారులకు శిక్షను ఇవ్వడానికి ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ఫుల్ అయిన బ్యాడ్ బ్యాంక్ విధానాన్ని తీసుకొచ్చి వారికి ఏదో రకమైన శిక్ష, 2 బ్యాంకులను భద్రపరచడం లేదా బ్యాంక్ స్థితిగతులను సుస్థిరపరచడానికి బ్యాడ్ బ్యాంక్ వ్యవస్థను తీసుకురావాలి. మలేషియా మోడల్ బాగుంది, అక్కడి నుంచి మనం అధ్యయనం చేసుకొని అడాప్ట్ చేసుకుంటే ఇబ్బంది లేదు అని కూడా చెప్పడం జరిగింది. 10 ఇయర్స్ అని చెప్పేసి ఒకటి రాశారు. ఏంటి 10 ఇయర్స్ అంటే కరోనా ఒకటి, కరోనాకు ముందే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కొద్దిగా ఎకనామిక్ రిసెషన్ కానీ మొదలైన వాటిని అన్నిటి చూసిన తర్వాత నిన్న మెకిన్సే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సర్వే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం రాబోయే 10 సంవత్సరాల కాలం పాటు ఒక దశాబ్ద కాలం పాటు భారతదేశంతో పాటుగా ప్రపంచానికి కూడా గడ్డు కాలమే. ప్రత్యేకించి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఈ మందగమనం నుంచి పురోగమనం కనుక చేయాలి అంటే ఒక 10 సంవత్సరాల కాలం పాటు దాని యొక్క వృద్ధి రేటును కాన్స్టెంట్గా 10% పైగా నమోదు చేసుకుంటే తప్ప రాదు అన్నాడు. లేదు అంత 10% అంటే 8% పైగా మనం చేస్తే తప్ప కాదన్న దాంట్లో చెప్తూ 2030 నాటికి భారతదేశంలో వ్యవసాయేతర రంగం అంటే నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీలో 9 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టించాల్సి ఉంది ఉన్న వాళ్ళకి అదనంగా అని ఈ కంపెనీ చెప్తూ ఈ యొక్క సర్వే అనేది చెప్పింది. సో అట్లా లేకపోతే మనం ఇంకొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి దేశానికనే చెప్పారు. బ్రావో అనేది ఒక క్రీడాకారుడు గురించి రాశారు. సో సాధారణంగా భారతదేశంలో క్రికెట్ ఒక మతంగా చూస్తారు. అందులో ముఖ్యంగా ఐపీఎల్ లాంటిది చాలా జనరంజకంగా కొనసాగేదే. ఐపీఎల్లో ఒక ప్రధాన క్రీడాకారుడిగా ఎవరు డావెన్ బ్రావో వెస్టిండీస్కి చెందిన ఆయన. నిన్న ఈయన అంటే వాస్తవంగా ఈ డావెన్ బ్రావో వెస్టిండీస్కు ప్రాతినిధ్యం వహించడం కంటే అనేక ఫ్రాంచైజీలకు వధిస్తాడు. ప్రపంచంలో ఈయన దాదాపు 15 ఫ్రాంచైజీల లీగులు ఆడుతూ 15 ఫ్రాంచైజీలతో ఉంటాడు కలిసి అన్నది. సో మొత్తానికి ఈయన 2020 మ్యాచ్ల్లో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్గా ఆయన పేరు నమోదు చేసుకున్నాడు. 2020లో 500 వికెట్లు అనేది చాలా ఎక్కువ అనేది మాత్రం అది. ఎందుకంటే ప్రతి బౌలర్ చేయాల్సిన బౌలింగ్ 4 ఓవర్లే. సో ఈ 4 ఓవర్లలో 500 వికెట్లు తీసి మొదటి బౌలర్ ఈయనను అందుకోవడం వెనుక ఉన్న వారికి కూడా దాదాపు అసాధ్యంగా ఉంది అన్నది ప్రస్తుత పరిస్థితిలో ఉన్నది. సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్. దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే.